నీరీస్ ఇంపీరియల్ ఛానల్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. ఈ రోజు ఈ వీడియోలోని కార్యక్రమం లలితా సహస్రనామాలు మనోపరివర్తనలు. అంటే లలితా సహస్రనామాల్లోని ఒక్కొక్క నామము మనిషిలో మానసికంగా ఎటువంటి పరివర్తనను తీసుకొస్తుంది అనేది చెప్పుకుంటూ ఇప్పటి వరకు 933 నామాలు, ప్రతి నామానికి అర్థము, అంతరార్థము, ఆ నామ ప్రభావం మనిషి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది, ఎటువంటి పరిణామాలు తీసుకొస్తుంది అనేది చెప్పుకుంటూ సహస్రనామాల విశేషాలని కూడా చెప్పుకుంటున్నాము. లలితా సహస్రనామాలు అంటే 1000 నామాలు 10 శతకాలుగా విభజిస్తే, అంటే శతకము అంటే 100 నామాలు అనుకోండి, ఒక్కొక్క శతకము. ఆ రకంగా ఇప్పుడు మనము చివరి శతకంలో ఉన్నాం, 10వ శతకంలో ఉన్నాము. త్వరలో ఈ నామాలన్నింటినీ సంపూర్ణం చేసుకుని లలితా సహస్రనామాల్లోని వైభవమే కాకుండా విజ్ఞానాన్ని కూడా తెలుసుకుందాం. అందరూ శ్రద్ధగా విని, అందరూ మానసికమైన బలహీనతలు ఏమైనా ఉంటే తొలగించుకొని సుస్థిరమైన మనోబలంతో జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నాను. ఇక మనం విషయంలోకి వెళ్తే ఈరోజు 934వ నామం నుంచి చెప్పుకుందాం. శ్లోకాల సంఖ్య పరంగా అయితే 173వ శ్లోకము. ముందుగా శ్లోకాన్ని చెప్పుకొని అందులోని ఒక్కొక్క నామం గురించి చెప్పుకుందాము. విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి ప్రగల్భాపర మోదార పరమోద మనోమయి, ఇది శ్లోకము. ఇందులో ముందుగా విశ్వమాత అనే నామాన్ని గురించి చెప్పుకుందాం. విశ్వమాత అంటే ప్రపంచములకు, విశ్వాలకు తల్లి అని. ఎలా అయితే ఒక స్త్రీ తన గర్భంలో మరొక ప్రాణానికి జన్మనిస్తుందో, ఆ విధంగా అమ్మవారు కూడా విశ్వాన్ని గర్భంలో ధరించి ఉంటుంది కాబట్టి ఆమెని విశ్వమాత అని అన్నారు. ఇక్కడ ఒక విశిష్టమైన అర్థాన్ని చెప్తున్నారు. విశ్వమాత అంటే ఏంటి అని. విస్ అంటే ప్రవేశము అనే అర్థం కూడా ఉందట. అంటే ఏవైనా చివరికి తనలోనే ప్రవేశించేవి కాబట్టి, ఆ విధంగా ప్రవేశాన్ని కలిగించేది కాబట్టి ఆమెని విశ్వమాత అన్నారు. ఇంకొకటి ఏంటంటే విశిష్టమైన సృష్టి గలది అనే అర్థం కూడా ఉందట. ఈ నామ ప్రభావం మనిషి యొక్క మానసిక పరివర్తనను ఎలా తీసుకొస్తుందో చూద్దాం. మనసులో మాతృభావన అనేది ఏర్పడుతుంది. ఒక దయార్ద్ర హృదయాన్ని కలిగి ఉంటాము. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ అందరి పట్ల గొప్ప దయగల హృదయాన్ని కలిగి ఉంటాము. ఒక తల్లి ఎలా అయితే తన క్షేమం కంటే ఇతరుల క్షేమాన్ని, అంటే బిడ్డల క్షేమాన్ని ఎక్కువగా కోరుకుంటుందో, ఆ విధంగా మనలో ఇతరుల క్షేమాన్ని కోరుకునే ఒక విశాల హృదయం అనేది ఏర్పడుతుంది. తర్వాతి నామం జగద్ధాత్రి. జగత్ అంటే జగత్తును, ధాత్రి అంటే ధరించున్నది లేదా భరించున్నది మరియు పోషించున్నది అని అర్థం అనమాట. ఈ నామాన్ని మనం ఇదివరకే చెప్పుకున్నాం ఒకసారి, అక్కడ ఇంకా విపులంగా చెప్పుకున్నాం. ఇప్పుడు సింపుల్గా చెప్పేసుకుందాం. ఒక తల్లి తన బిడ్డకి కేవలం జన్మనిచ్చి అంతటితో వదిలేదు కదా, ఇక ఆ బిడ్డ యొక్క ఆలన పాలన పోషణ అన్ని చూసుకుంటుంది కదా. ఆ విధంగా ఈ జగత్తులను సృష్టించి వాటి పోషణను చూసుకుంటుంది కాబట్టి అమ్మవారికి జగద్ధాత్రి అనే పేరు వచ్చింది. ఈ నామ ప్రభావం ఎలా ఉంటుంది మనిషిలో అంటే, ముందు నామంలో చెప్పుకున్నట్టుగా మనలో ఏర్పడిన మాతృభావము అనేది ఇతరులను పోషించగలదు. పోషించడము అంటే కేవలం తిండి పెట్టడమే కాదు, తిండి పెట్టడము, ధనాన్ని ఇవ్వడము, ఇది మాత్రమే కాదు. పోషణ అంటే మానసికమైన బలాన్ని ఇవ్వగలగడం కూడా పోషణనే. ఉదాహరణకు చెప్పాలంటే ఒక గురువు విద్యార్థులను పోషిస్తాడు. ఏ విధంగా అంటే జ్ఞానాన్ని అందించి వారి ఎదుగుదలకి బాధ్యత తీసుకుంటాడు. వారి ఎదుగుదలకి ఏవైనా అడ్డంకులు ఉంటే వాటిని తొలగిస్తూ, మానసికంగా వారికి ధైర్యాన్ని ఇస్తూ, బలాన్ని ఇస్తూ, మంచి చెడుల బాధ్యతను తీసుకున్నట్టు అమ్మవారు ఈ సృష్టి యొక్క బాధ్యతను తీసుకుని ఉంటుంది కదా. ఆ విధంగా మనము కూడా మన చుట్టూ ఉన్న సమాజంలో అవసరమైన వారికి, ఎవరికైనా కూడా, ఎంతమందికైనా మానసికంగా ఆలంబనను ఇవ్వగలిగే ఒక విశాల తత్వము, ఆ బలం అనేది మనలో పెంచుకోగలుగుతాము. తర్వాతి నామం విశాలాక్షి. అంటే విశాలమైన కన్నులు కలది అనేది ఈ నామానికి ప్రత్యక్ష అర్థమైతే, అంతరార్థం ఏంటి అంటే ఇక్కడ విశాలమైన దృష్టి కలది అని. దృష్టి అంటే చూపు అని మాత్రమే కాదు, అవగాహన, ఇముడ్చుకోగలగడము, ఇవన్నీ కూడా దృష్టి అన్నమాట. నీ దృష్టిలో అదేంటి అని ఇలా అంటుంటాం కదా. అంటే దృష్టి అంటే అవగాహన, లేదా దాన్ని ఎలా స్వీకరించారు అనేది అనమాట. మానసికంగా ఏ విధంగా ఇముడ్చుకున్నారు అని. ఇక్కడ అమ్మవారి దృష్టి ఎలా ఉంటుంది అంటే అత్యంత సూక్ష్మమైన దాని నుంచి విపరీతంగా అత్యధికమైన పరిమాణం గల దాన్ని కూడా, అంటే పరమాణువు నుంచి పరబ్రహ్మ దాకా అందరినీ చూడగలిగే ఒక శక్తి గలది. అలాగే సృష్టిని, ప్రళయాన్ని రెండింటినీ చూడగలదట. అలాగే ఇంకా విశేషం ఏంటంటే భూత భవిష్యత్ వర్ధమానాలు అన్నీ తెలిసినది, అన్నిటిని మీద అవగాహన కలిగినది అని అర్థం. ఈ నామ ప్రభావం చూద్దాం.
మనలో ఒక విశాలమైన దృష్టికోణ తత్వం అనేది అలవడుతుంది. ముందు నామాల్లో చెప్పుకున్నట్టు మనము ఇతరులకు ఏదైనా ఆలంబనను పోషణను ఇవ్వాలి అంటే ముందుగా మనలో విశాల తత్వం అనేది ఉండాలి. సంకుచితమైన మనస్తత్వం ఉంటే మనం ఏ విషయాన్ని, ఏ శాస్త్రాన్ని, దేన్ని కూడా పూర్తిగా అర్థం చేసుకోలేము. అలాగే మన బాధ్యతలు, మన ప్రవర్తన, చుట్టూ ఉన్న వారి పట్ల మన సంస్కారము, వీటన్నిటి మీద సంకుచిత మనస్తత్వాన్ని తొలగించుకొని ఒక విశాల దృక్పథాన్ని ఏర్పరచుకుంటాము. ఈ విశాల దృక్పథంలో, విశాలమైన దృష్టికోణంలో ఉండే ప్రయోజనాన్ని గ్రహించగలుగుతాము. తర్వాతి నామం విరాగిణి. వైరాగ్యము కలిగిన పురుషుణ్ణి విరాగి అంటారు, వైరాగ్యము కలిగిన స్త్రీని విరాగిణి అంటారు. వైరాగ్యము అంటే మనకు అవసరమైన వాటి పట్ల, అవసరం లేని వాటి పట్ల అన్నిటి మీద రాగము లేకపోవడం. రాగము అంటే బంధం ఏర్పరచుకోవడం కానీ లేదా ఇష్టాన్ని ఏర్పరచుకోవడం కానీ ఇవేవి లేకపోవడం అన్నమాట. ఇక్కడ అమ్మవారు సృష్టిని అంటే ఈ విశ్వాలను సృష్టిస్తుంది. సృష్టించిన దేని మీద కూడా తన ప్రత్యేకమైన ఇష్టాన్ని, రాగాన్ని కనబరచదనమాట. అంటే అనుకొని చేయడం కానీ, కావాలని చేయడం కానీ ఇలాంటివి లేకుండా చేస్తున్న దాంట్లో దిగబడకుండా ఏదైనా చేస్తే అంటే అమ్మవారి ఆ విధంగా చేస్తుంది కాబట్టి అమ్మవారికి విరాగిణి అని పేరు వచ్చిందనమాట. ఈ నామ ప్రభావం మనిషి యొక్క మానసిక పరివర్తనను ఏమి తీసుకొస్తుంది అంటే మనిషిలో విశాలతత్వం పెరిగే కొద్దీ ఏ ఒక్కరి మీదో ఇష్టం కానీ, లేకపోతే అభిమానము, ప్రేమ, రాగము మొదలైనవి కానీ, స్వార్థం కానీ ఉండవన్నమాట. ఒక నిష్కామ మనస్తత్వంతో, నిస్వార్థంతో జీవించగలిగే శక్తి అనేది ఏర్పడుతుంది. మనం చూస్తుంటాం కొంతమంది గొప్పవాళ్ళు తమ బాధ్యతలు, తమ పని తాము చేసుకుంటూ పోతూ ఉంటారు. ఎవరి మీద అంటే రక్త సంబంధికులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరి మీద కూడా స్వార్థంతో లేదా ప్రత్యేకమైన అభిమానంతో ఆదరించి వారికి అన్ని సమకూర్చడం ఇలాంటివి ఏవి ఉండదన్నమాట. మనం సమాజంలో చాలా మంది దగ్గర ఇట్లాంటి మనస్తత్వాన్ని చూస్తుంటాము. అటువంటి వైరాగ్యము మనకు కలుగుతుంది. వైరాగ్యము అంటే మరి పూర్తిగా సమాజాన్ని వదిలేసి దూరంగా ఉండడం కాదు, ఉన్నంతలో అనవసరమైన బంధాలన్నీ కొని తెచ్చుకోకుండా ఎవరి కర్తవ్యాలని, ఎవరి బాధ్యతల్ని వారు నిర్వర్తించడం అన్నమాట. తర్వాత ప్రగల్భ అంటే ప్రతిభ కలది అని అర్థం అన్నమాట. సాధారణంగా మనము కొంతమంది ప్రగల్భాలు పలుకుతున్నారు అని అంటాం కదా. ప్రగల్భాలు అంటే గొప్పగా చెప్పుకోవడం అనమాట. అంతే, గోరంత దాన్ని కొండంతగా చేసి చెప్పుకోవడం. ఇది మనుషుల్లో ఉంటుంది. కానీ ఇక్కడ అమ్మవారు అంతగా తనకు తానుగా ప్రగల్భాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె అత్యంత ప్రతిభ గలది కాబట్టి ఆమెకి ప్రగల్భ అనే పేరు ఉంది. ఈ నామ ప్రభావం చూసేద్దాం. మనలో దర్పము అనేది తొలగిపోతుంది. అంటే దర్పంతో కూడిన మాటలు మాట్లాడకుండా, మనం ఏదైనా చెప్తే వినేవాళ్ళు లేకపోతే ఎవరైతే వినేవాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికే పోయి చెప్పుకుంటుంటారు కొంతమంది. అంటే వినేవాళ్ళని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. అటువంటి ఒక తత్వాన్ని మనము తొలగించుకోవచ్చు. మనలో నిజంగా ప్రతిభ అనేది ఉంటే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. మన పనులే ఇతరులకు మన ప్రతిభని తెలియజేస్తాయి. కాబట్టి మన ప్రగల్భాలు మన మాటల్లో కాకుండా మన ప్రతిభలో అనేది కనిపిస్తూ ఉంటుంది. నిజమైన ప్రతిభావంతులు ఇతరులలోని ప్రతిభను కూడా గుర్తిస్తారు. తర్వాతి నామం పరమోదార. పరమ ఉదార అని పలకాలి నామాన్ని. అంటే ఉత్కృష్టమైన ఔదార్యము కలది అని. ఔదార్యము అంటే ఇచ్చే గుణం అన్నమాట. ఇంకా చెప్పాలంటే ఇచ్చే గుణమే కానీ పుచ్చుకునే గుణం ఎక్కువగా ఉండదు వీరికి. అటువంటి వారిని ఉదారులు అంటారు. ఈ నామ ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. మనిషిలో ఉదార గుణము అనేది ఏర్పడుతుంది. వీరి ఔదార్యం కూడా ఉన్నతంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఊర్ధ్వ దిశలో ఉంటుంది అనమాట. అంటే ఇందాక ఉదార స్వభావము అంటే ఇచ్చే గుణము అని చెప్పుకున్నాం కదా. ఆ విధంగా వారు వాళ్ళ దాతృత్వాన్ని, వాళ్ళకి ఇచ్చే గుణాన్ని పెంచుకుంటూ పోవాలి అని అలా భావిస్తారనమాట. అంటే ఈరోజు వారికి 100 రూపాయలు దానం చేసే గుణం ఉందనుకోండి, కానీ వాళ్ళు తమ శక్తిని పెంచుకొని కేవలం 100 రూపాయలు మాత్రమే దానం చేయడమే కాదు, ఇంకా ఎక్కువ దానం చేయగలిగే శక్తిని పెంచుకోవాలి అనుకుంటూ తమ శక్తిని పెంచుకుంటూ తమ ఉదార భావాన్ని, స్వభావాన్ని కూడా ఉన్నతంగా మార్చుకుంటూ ఉంటారు. ఈరోజు నేను ఇంత శక్తివంతుణ్ణి, తర్వాత రాబోయే రోజుల్లో నా శక్తిని పెంచుకొని మరింత ఔదార్యాన్ని ప్రదర్శించాలి అనే ఒక స్వభావం అనేది కలిగి ఉంటారు. తర్వాత నామం పరామోద. ఇది నామాల సంఖ్య పరంగా 940వ. పరామోద అంటే పర ఆమోద అని, అంటే పరమానంద స్వరూపిణి అని అర్థం అనమాట. ఇంకొక అర్థం ఏంటంటే
మన మనసు పట్టనంత ఆనందాన్ని ఇచ్చేది అని అనమాట, లేదా అంతటి స్వరూపము గలది అనే అర్థం కూడా ఉంది. ఇంకొక అర్థం ఏంటంటే ఆశ అనే తీపిని కలుగజేసే ఆనంద రూపిణి అంట. అంటే మనిషికి ఆశ అనేది లేకపోతే జీవితం అనేది లేదు కదా, జీవితం నిండా ఆశలే ఉంటాయి. అటువంటి ఆశ అనే ఒక తాయిలం లాంటి దాన్ని ఇచ్చి వాటిని నెరవేరుస్తూ ఆనందాన్ని ఇచ్చేది అని కూడా అర్థం అనమాట. సరే, ఈ నామ ప్రభావం చూద్దాం. మనలో అవధులు లేని ఆనందము అనేది కలుగుతుంది. ఎప్పుడంటే ఇందాక చెప్పుకున్నట్టు ఇదివరకు నామంలో పరమోదార అన్నాం కదా, ఉదార స్వభావం కలిగి ఉన్నవారు నిత్యము ఆనంద స్థితిలో ఉంటారనమాట. త్యాగాత్ శాంతి అనంతరం అని భగవద్గీతలో ఒక చిన్న స్లోగన్ ఉంది, ఒక వాక్యం ఉంది. అంటే దేన్నైనా త్యాగం చేస్తే, త్యాగము అంటే ఇంకా వదిలేసుకోవడము అని కాదు, అవసరమైన చోట అవసరమైన వారికి ఇవ్వగలిగితే అది త్యాగం అనమాట. అటువంటి త్యాగం చేసిన వారికి శాంతి అనంతరం, ఇంకా మిగిలేదంతా శాంతియే. ఆ విధంగా ఎక్కడైతే ఉదార స్వభావము అనేది ఉంటుందో వారికి అవధులు లేని అనంతమైన ఆనందం అనేది కలుగుతుంది. అటువంటి స్వభావం మనలో కలుగుతుందన్నమాట. మన సమాజంలో చూస్తుంటాం, రకరకాల పేర్లతో పూజలని, యజ్ఞాలని, ఏదో ఒక కార్యక్రమం పేరిట ఎంతోమంది ఎంతో ఉదారతను చాటుకుంటూ ఉంటారు. అన్నదానాలు చేస్తుంటారు, రకరకాల వస్తుదానాలు, విద్యాదానాలు ఎన్నో చేస్తుంటారు, యజ్ఞాలని అవి అని. వారి ఉదార స్వభావానికి వారికి లభించేది ఏంటి అంటే ఆనందమే. అటువంటి ఉత్కృష్టమైన పరమ ఆనందాన్ని ఇవ్వగలిగేది కాబట్టి అమ్మవారికి పరామోద అనే నామం వచ్చిందనమాట. తర్వాత మనోమయి, ఈ నామం గురించి చూద్దాం. మనోమయి అంటే మనసు స్థానంగా ఉండేది అని అర్థము. ఇంకా అర్థాలు ఏమున్నాయంటే మన మనసు ఏ ఆకారం కోరుకుంటుందో ఆ ఆకారంలో, ఆ రూపంలో వ్యక్తం కాగలిగే రూపం కాబట్టి అమ్మవారిది మనోమయి అని అన్నారనమాట. అంటే మన మనసు అమ్మవారిని ఏ రూపంలో తలుచుకుంటే ఆ రూపంలో వ్యక్తమవుతుంది కాబట్టి మనస్సును స్థానముగా చేసుకొని ఉన్నది అని కూడా అర్థం అనమాట. సరే, ఈ నామ ప్రభావం ఏంటంటే మనసును నిత్యము శుద్ధముగా ఉంచుకునే ప్రయత్నం చేస్తాము. మనసు ఒక క్లే లాంటిది అనుకోండి. క్లే అంటే బంకమట్టి, పిల్లలు ఏదైనా బొమ్మలు చేసుకుంటుంటారు కదా, అటువంటి క్లే లాంటిది. ఆ మనసు ఏ రూపంలో మౌల్డ్ చేసుకోగలిగితే ఆ రూపంలో మనకి ప్రపంచం కనిపిస్తుంది. మనం కళ్ళతో చూసే ప్రపంచానికి రూపాన్ని ఇచ్చేది మనసు. కాబట్టి మనము ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితో మనకి ప్రపంచము కనిపిస్తుంది, అవగతమవుతుంది. మరి మనకి ప్రపంచమంతా పవిత్రంగా శుద్ధతతో కనిపించాలి అంటే మన మనసుని శుద్ధం చేసుకోవాలి ఫస్ట్. కాబట్టి శుభ్రమైన మనసు అంటే మానసిక మాలిన్యాలు అంటే ఏంటో చెప్పుకున్నాం మనము. అజ్ఞానము, అవివేకము, ఈర్ష, అసూయ, ద్వేషాలు, ఇలాంటి కొన్ని లక్షణాలు ఇవన్నీ కూడా లేకుండా ఉంటే మనసు శుద్ధమై దేనినైనా పవిత్రంగా ప్రయోజకత్వంగా చూడగలుగుతాము. తర్వాత 174వ శ్లోకం చెప్పుకోబోతున్నాం మనము. ఈ శ్లోకంలోని నామాలు కూడా చూద్దాం. శ్లోకం ఏంటంటే వ్యోమకేశి విమానస్థ వజ్రిణి వామకేశ్వరి పంచయజ్ఞప్రియ పంచప్రేత మంచాధిశాయిని. ఇందులో వ్యోమకేశి విమానస్థ వజ్రిణి వామకేశ్వరి పంచయజ్ఞప్రియ పంచప్రేత మంచాధిశాయిని, ఈ విధంగా 6 ఉన్నాయి నామాలు. 6 నామాల గురించి చెప్పుకుందాం. ముందుగా వ్యోమకేశి అంటే ఇక్కడ రకరకాల అర్థాలు ఉన్నాయి. ఏంటంటే ఆకాశమును కేశములుగా గలది అని, అలాగే నల్లని కిరణాల వంటి కేశములు గలది అని, అలాగే వ్యోమకేశుని శక్తి, వ్యోమకేశుడు అంటే శివుడు, ఆ శివుడి శక్తి కాబట్టి అమ్మవారిని వ్యోమకేశి అనే పేరు వచ్చింది. ఇక్కడ ఆకాశమును కేశములుగా గలది అంటే అమ్మవారి తన జటలు అంటే తన కేశ పాశముల చేత ఆకాశాన్నంతా ఆక్రమించుకొని ఉంటుందట. సరే, ఈ నామ ప్రభావం చూద్దాం. మనకు తెలియకుండా ఉన్న ప్రజ్ఞని వ్యాప్తి చేసుకునే ప్రయత్నం చేస్తాము. నిజానికి మనలో ఉన్న ప్రజ్ఞ మనకి తెలియదు. కానీ ఎప్పుడైతే లలితా సహస్రనామాలు చదువుతున్నప్పుడు మనకి ఒక విజ్ఞానం అనేది మన ముందుకు వస్తుంది. దానితోటి ఆ సహకారంతో, ఆ అమ్మవారి అనుగ్రహంతో మనలోని ప్రతిభని పెంచుకునే ప్రయత్నాలు మనంతట మనమే చేస్తాము. అణువంత ఉన్న ప్రతిభని మనం ఆకాశమంత ఉన్నతంగా, అంత అనంతంగా వ్యాపించే ప్రయత్నం చేస్తామన్నమాట. ఇక్కడ మనము వ్యోమకేశి అన్నప్పుడు అమ్మవారిని ఒకసారి మనసులో ధ్యానిస్తే, మనం కాళీ అమ్మవారిని చూసినప్పుడు ఆమె జుట్టంతా ఆకాశం వైపు అలా ఎగసి పడుతూ ఉంటాయి కదా, ఆ విధంగా అది దేనికి సూచిక అంటే
కాళీ అమ్మవారు ఒకసారి ఈ చిత్రాన్ని మీరు మనసులో ఊహించుకోండి. ఆమె రాక్షసులను సంహరిస్తూ ఉంటుంది. రాక్షసులను సంహరించడము అంటే మనల్ని నాశనం చేసే ఏ విషయాలైనా రాక్షసులే. వాటిని సంహరిస్తున్నప్పుడు మనలోని ఆలోచనలు ఎగసి పడుతూ ఉంటాయి, అనంతంగా ఆలోచనలు పుడుతూ ఉంటాయి, బుద్ధి వికసిస్తుంది, మనలో ఒక కొత్త జ్ఞానం అనేది వికసిస్తుంది. జ్ఞానానికి పరిధులుండవు, అది అనంతము. కాబట్టి అందుకే వ్యోమకేశి అనే పేరుని ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. తర్వాతి నామం విమానస్థ, అంటే విమానమునందు ఉండునది అనేది ప్రత్యక్ష అర్థమైతే దీనికి కొన్ని అంతరార్థాలు ఉన్నాయి, చూద్దాం. ఎత్తులో సంచరించేది విమానము కదా, అంటే ఎత్తులో సంచరించే వాహనము అనుకోండి. మనం ప్రయాణాలకు ఉపయోగించే వాహనాల్లో అత్యంత వేగంగా వెళ్ళేది విమానమే. అది ఎత్తులోనూ ప్రయాణిస్తుంది, వేగంగానూ ప్రయాణిస్తుంది. అలాగే ఇక్కడ ఇంకొకటి చెప్తున్నారు ఏంటంటే విమానస్థులు అంటే గ్రహాలు, దేవతలు మొదలైన వారిని విమానస్థులు అంటారట. అంటే ఇవన్నీ ఎత్తులో ప్రయాణం చేస్తూ సంచరిస్తూ ఉంటాయి కాబట్టి వారిని విమానస్థులు అన్నారు. ఇక్కడ విమానము అంటే ఇంకొక అర్థం ఏంటంటే విశిష్టమైన మాన. మొన్న మనం చెప్పుకున్నాము మాన అంటే కొలత, ప్రమాణము అని కూడా అనుకున్నాం కదా. ఆ విధంగా విశిష్టమైన కొలతలు కలది అని, కొలతలలో ఉండునది అని. అలాగే శరీరాన్ని కూడా విమానము అంటారట. ఇన్ని అర్థాలు ఉన్నాయి విమానము అనే పదానికి. ఇక్కడ అమ్మవారు ఏంటంటే విశిష్టమైన కొలతలతో శరీరాన్ని కలిగి ఉంటుంది కాబట్టి అమ్మవారిని విమానస్థ అన్నారని ఒక పేరు కూడా ఉంది. సరే, ఈ నామ ప్రభావం ఏంటో చూద్దాం. మనం ఏదైనా ఒక కార్యాచరణని రూపొందించుకొని ఉంటే, అంటే ఆ పనులకు ఏవైనా ఒక ప్రణాళికలను వేసుకుంటే ఆ ప్రణాళికల్లో ఆ పనులకు వేగాన్ని పెంచుకుంటాము. ఆ పనులు అంటే ఆ కార్యాచరణ సాధించే లక్ష్యాలు ఉన్నతమైన వాటిగా తయారు చేసుకుంటాము. అంటే చక్కని కార్యాచరణ, ప్రణాళిక, మంచి వేగము, అలాగే ఉన్నతమైన లక్ష్యాలు, ఇవన్నీ కూడా నిర్ణయించుకొని దాని ప్రకారం మనము పనులు చేసుకోగలుగుతాము. తర్వాతి నామం వజ్రిణి, అంటే వజ్రము ఆయుధముగా ధరించి ఉంటున్నది అని. వజ్రము ఆయుధముగా అంటే మామూలుగా వజ్రాన్ని ఎవరు ఆయుధంగా ధరించి ఉంటారంటే ఇంద్రుడు అనమాట. మరి ఇక్కడ అమ్మవారికి ఎందుకు వజ్రిణి అనే పేరు వచ్చింది అంటే మనం వజ్రేశ్వరి అనే పేరు నామం చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. నిజానికి ఇక్కడ వజ్రము అంటే మనం చెప్పుకునే వజ్రము కాదు, ఇంద్రుడు పట్టుకునే ఆయుధము కూడా కాదు. వజ్రము అంటే వాకుకు సంబంధించిన ఒక యంత్రమట, మనలో ఉంటుంది అది. దీన్నే విశుద్ధి చక్రం అని కూడా అంటారు. ఈ విశుద్ధి చక్రానికి అధిష్టాన దేవత వజ్రేశ్వరి అని చెప్పుకున్నాం కదా. అలాగే హనుమంతుడికి భజరంగ బలి అనే పేరు ఎందుకు వచ్చింది, ఇవి కూడా చెప్పుకున్నాం వజ్రేశ్వరి అనే నామం చెప్పేటప్పుడు. కాబట్టి ఇక్కడ ఈ వజ్రము అనే యంత్రానికి సంబంధించిన అమ్మవారు కాబట్టి వజ్రిణి అనే పేరు వచ్చిందట. ఇక్కడ మీతో ఒక చిన్న విషయాన్ని షేర్ చేసుకోవాలి. ఈ వజ్రయంత్రానికి ఒక శ్లోకము ఇవన్నీ కూడా ఉన్నాయట. అంటే అది ఎలా పనిచేస్తుంది ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అవి కొంచెం రహస్యాలట. అది ఆ ఉపాసకులకే అది పనిచేస్తుంది. కానీ ఈ యంత్రం పనిచేసే మంత్రము వీటన్నిటిని జమదగ్ని మహర్షి డెవలప్ చేశాడట. అలాగే మనం ఒక్కోసారి వింటుంటాము వాక్కులను బంధించినారు, మాటలు రానియకుండా చేసినారు అని కొన్ని వింటుంటాం మనము. అంటే ఎవరైనా శత్రువులను బంధించాలి అని కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే అప్పుడు ఈ వజ్రేశ్వరి దేవిని ఉపాసించి, కానీ చాలా జాగ్రత్తగా. ఈ వజ్రేశ్వరి దేవి యొక్క ఉగ్ర రూపమే ప్రత్యంగిరా దేవి అట. వజ్రేశ్వరి దేవిని ఉపాసిస్తే వజ్రం లాంటి శరీరము, వాక్కులు ఏర్పడతాయి. కానీ ఉగ్రరూపమైన ప్రత్యంగిరా దేవిని ఎవరు ఉపాసిస్తారు అంటే ఇలాంటి ఉగ్రకృత్యాలు చేసేవారు ఉపాసిస్తారట. సో అటువంటి వాటి జోలికి మనం వెళ్ళకపోవడమే మంచిది, దాని గురించి ఎక్కువగా తెలుసుకోకపోవడమే మంచిది. మనం మన విషయంలోకి వెళ్దాం. ఇక్కడ వజ్రిని అంటే వాక్కులకు సంబంధించిన యంత్రము యొక్క అధిష్టాన దేవతనే చెప్పుకుందాం. సరే, ఈ నామ ప్రభావం ఏంటంటే మనసు ఎంత స్థిరంగా ఎంత గట్టిగా ఉంటుంది అంటే వజ్రం అంత గట్టిగాను, అంత పదునైనదిగాను, అంత షార్ప్గాను ఉంటుంది. అంత కాంతివంతంగా మంచి విలువలతో కూడినటువంటి ఆలోచనలు మొదలైనవన్నీ మనసులో సంకల్పింపబడతాయి. తర్వాతి నామం వామకేశ్వరి. వామకేశ్వరుడు అన్నా కూడా శివుడు అన్నమాట. అంటే ఈ సమస్తాన్ని సృష్టించేవాడు శివుడు కాబట్టి, శివుడి భార్య కాబట్టి వామకేశ్వరి అన్నారు. ఇంకో అంతరార్థం ఏంటి అంటే దేవతలలో ఒక గణంకు వామకులు అనే పేరుందట, వారికి ఈశ్వరి అని కూడా అర్థం అన్నమాట. అదే ఇందాక చెప్పుకున్నట్టు శివుడు వామదేవుడు అని పేరుంది కదా శివుడికి. ఆ వామదేవుడి యొక్క ఎడమ భాగానికి అధిపతి అని అర్థం అన్నమాట.
అధిపతి అయిన స్త్రీ, అక్కడ కూడా స్త్రీ అని చెప్పాలి కాబట్టి అమ్మవారిని వామకేశ్వరి అన్నారు. ఈ నామ ప్రభావం చూసేద్దాం. మనలోని శక్తి సామర్థ్యాలు, బుద్ధి కుశలత మొదలైనవన్నీ ఒక గణంగా ఏర్పడి అవి మన సైన్యాలుగా మనల్ని రక్షిస్తూ ముందుకు నడిపిస్తాయన్నమాట. ఏ కార్యక్రమమైనా విజయవంతంగా చేయడానికి ఇవన్నీ సహకరిస్తాయి. తర్వాతి నామం పంచయజ్ఞ ప్రియ, అంటే 5 యజ్ఞముల ఆచరణ యందు ప్రీతి కలది అని. ఏంటి 5 యజ్ఞాలు అంటే వీటిని బ్రహ్మయజ్ఞము, పితృయజ్ఞము, దేవయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్యయజ్ఞము అని 5 రకాలుగా చెప్పారు. అంటే వీటికి అర్థం ఏంటంటే బ్రహ్మయజ్ఞము అంటే ప్రతిరోజు వేదాలు శాస్త్రాలు చదవాలి. ఎందుకు చేయాలి అంటే విద్యాభివృద్ధి, శాస్త్రాభివృద్ధి జరగడం కోసం ఇవి చేయాలి. తర్వాత రెండవది పితృయజ్ఞం అంటారు, అంటే పితృదేవతలకు తర్పణ విధులు నిర్వహించడమట. అంటే ఇవి ఎందుకు చేయాలి అంటే ఉత్తమ సంతానం కోసము, వంశాభివృద్ధి కోసమట. మూడవది దేవయజ్ఞం అన్నారు, అంటే హోమాలు చేయడము మొదలైనవి, అంటే దేవతలను తృప్తి చెందించడం అనమాట. ఎందుకు చేయాలి అంటే ఇక్కడ దేవతలు అంటే మనకు అష్టదిక్పాలకులు మొదలైన వారు అనమాట. వీరు తృప్తిగా ఉంటే చక్కగా సకాలంలో వర్షాలు కురుస్తాయి, శీతోష్ణ స్థితులు చక్కగా ఉంటాయి, మంచి పంటలు సస్యాభివృద్ధి జరుగుతుందన్నమాట. తర్వాత నాలుగవది ఏం చెప్పుకున్నాం, నాలుగవది భూతయజ్ఞము, అంటే మనం ఉన్న చోట మన గృహ వాతావరణంలో కానీ లేదా ఎక్కడుంటే అక్కడ ఆ ప్రాంగణాల్లో కొన్ని జీవులు ఉంటాయి కదా, ఆ జీవరాశుల్ని పోషించడం కూడా భూతయజ్ఞం అట. అందుకే మన వాళ్ళు కొన్ని జంతువుల్ని పశువుల్ని పోషిస్తూ ఉంటారు, అది కూడా ఒక యజ్ఞమే. దాని ద్వారా మనం ఫలితం పొందుతూ వాటిని పోషించడం అన్నమాట. సరే, దీనివల్ల ఏంటి అంటే మనలో రాక్షసత్వం తగ్గి కాస్త భూతదయ పెరుగుతుంది, అలాగే పంటలు మొదలైనవి నష్టం కాకుండా ఉంటాయన్నమాట. తర్వాత ఐదవది మనుష్య యజ్ఞం, అంటే అతిథి పూజ చేయడమట. అంటే ఇతరులను ఆదరించడము, ఇతరులను ఆదరిస్తే మనం కూడా ఆదరించబడతాం కదా. కాబట్టి ఈ రకమైన 5 యజ్ఞాల యందు వీటి ఆచరణ యందు ప్రీతి కలది అని ఈ నామానికి అర్థం అనమాట. సరే, ఈ నామ ప్రభావం ఏంటంటే ఈ నామ ప్రభావం మనము ఇందాకనే చెప్పేసుకున్నాం. దాదాపుగా ఏంటంటే శాస్త్రాలని తెలుసుకునే ఒక మనస్తత్వం ఏర్పడుతుంది, దైవ కార్యాల్లో పాల్గొనాలి, పెద్దల్ని గౌరవించాలి, ధర్మాన్ని ఆచరించాలి, అలాగే సాటి మనుషులతో స్నేహంగా ఉండాలి, ఇతర జీవరాశుల్ని రక్షించాలి. ఇటువంటి మనస్తత్వం అంతా మనలో ఏర్పడుతుంది. తర్వాతి నామం పంచప్రేత మంచాధిశాయిని, అంటే 5 ప్రేతలకు సంబంధించిన మంచము నందు అధివసించి ఆసీనురాలై ఉండేది అని అర్థం. ఏంటి 5 ప్రేతలు అంటే ఇక్కడ ప్రేత అనే పదం ఈత అనే 2 పేర్లతో ఉంది, అంటే చక్కగా వెళ్ళిపోయినవి అని. చక్కగా వెళ్ళిపోయేవి ఏంటివి? పంచభూతాలు అనమాట. ఈ విశ్వంలో ప్రతిదీ పంచభూతాల చేత సృష్టించబడుతుంది, పంచభూతాల్లోనే కలిసిపోతుంది. కానీ ఇక్కడ మంచాధిశాయిని, మంచము అనే దానికి 4 కోళ్ళుగా ఉంటాయి కదా, ఆ 4 కోళ్ళని ఈ పంచభూతాలు కాదు కానీ మరో వేరే వాటితో వర్ణించినారు. అవేంటి అంటే బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, ఈ 4 కోళ్ళలాగా ఉంటారట. ఈ 4 కోళ్లను ఆధారంగా చేసుకొని శ్రీ విద్య అనేది తల్పంగా ఉంటుందట. ఈ 5ంటిని తల్పంగా మంచంలాగా చేసుకుని ఆసీనురాలై ఉంటుంది కాబట్టి అమ్మవారిని పంచప్రేత మంచాధిశాయిని అన్నారు. ఈ రకంగా ఈ పంచప్రేతంలోనూ అలాగే పంచభూతాలను రెండింటికి ఆసీనురాలై ఉండేది, రెండింటిలోనూ ఆసీనురాలై ఉండేది అని అర్థం. ఈ నామ ప్రభావం ఏంటి అంటే మనం ఎప్పుడైనా శక్తిరహితులమైనప్పుడు మనలో ఒక చైతన్యము అనేది ఒక సునామీలాగా ఉద్భవిస్తుందన్నమాట. అది మన శరీరంలోని అన్ని కేంద్రాలను శక్తివంతం చేస్తుంది. చైతన్యము శక్తివంతమైన ఆ కేంద్రాలన్నీ కూడా ఇక జరగవలసిన కార్యక్రమాలని చేయడానికి మనల్ని సిద్ధంగా ఉంచుతాయి. అంటే మనలో ఒక నిర్లిప్తత, ఒక నీరస భావము, బలహీనత అనేది ఉంటే ఒక్కసారి ఆ మహాశక్తి లలితా పరమేశ్వరిని తలుచుకుంటే మనలోని బలహీనతలు, నిరాసక్తతలు, నీరసాలు అన్నీ తొలగిపోయి శక్తివంతులమవుతామన్నమాట. ఇవి ఈరోజు మనం చెప్పుకున్న లలితా సహస్రనామాల్లోని కొన్ని నామాలు, ఆ నామాలు మనలో తీసుకొచ్చే పరిణామాలు. అన్నీ విన్నందుకు ధన్యవాదములు. సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ధన్యవాదములు. మీ కుటుంబాల్లో కూడా విద్యాభివృద్ధి, శాస్త్రాభివృద్ధి, వంశాభివృద్ధి, ధాన్యాభివృద్ధి, ఆనందాభివృద్ధి, గౌరవాభివృద్ధి జరగాలని కోరుతూ థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.